క్రైస్తవ్యం అనగానే అందులో కొన్ని ప్రధానమైన లక్షణాలు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వాటి గురించి చాలా విస్తరించి మాట్లాడడం జరిగింది. అందులో ఒక అత్యంత ప్రధానమైన లక్షణం, ఆ లక్షణం లేకపోతే క్రైస్తవ్యమే లేదు. అది మొట్టమొదటి లక్షణంగా కూడా ఉండాలి. ఆ లక్షణం ఉంటే సంఘం బాగుంటుంది, ఆ లక్షణం ఉంటే కుటుంబాలు బాగుంటాయి, ఆ లక్షణం మనలో ఉంటే సమాజం అంతా బాగుంటుంది. కానీ ఆ లక్షణం చాలా కష్టతరమైనది, స్వభావ సిద్ధంగా మన మనస్సులకు వ్యతిరేకమైన లక్షణం. అది అంటే అంత తేలిగ్గా వచ్చే లక్షణం కాదది. చాలా కష్టపడితేనే కానీ, అనుక్షణం ప్రతిదినం మనము దాని గురించి ఆలోచిస్తేనే కానీ ఆ లక్షణం మనకు రాదు. ఇంతకు ఏంటి ఆ లక్షణం? యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. అక్కడ మనకు ఆ లక్షణం కనబడుతూ ఉంది. ఒక వ్యక్తి తన క్రైస్తవ జీవితాన్ని అక్కడ ప్రారంభిస్తాడు. అంటే ఆ లక్షణంతోనే క్రైస్తవ్యం ప్రారంభమవుతుంది, లేదా క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. ఆ లక్షణం ఏంటంటే తగ్గించుకోవడం. ఈరోజు మనము మార్కు సువార్త 9వ అధ్యాయములో నుండి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు తగ్గింపును గూర్చి నేర్పిన పాఠాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనము నుండి 42 వరకు, 30 నుంచి 42 వరకు. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి నీ తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు, మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలనని చెప్పి, ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పాను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెలగొట్టుట చూచితిమి, వాడు మనల్ని వెంబడించేవాడు గాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడునూ లేడు. మనకు విరోధి కాని వాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో మీ సహాయం కోరుతూ ఉన్నాం. వాక్యంలో నుండి మీరు మాకు నిర్దేశించిన మాటలు మీరు మాట్లాడండి, స్పష్టంగా ప్రకటించడానికి నాకు కృప చూపించండి, ప్రజలకు అర్థమయ్యేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సందర్భం ఏంటి అనంటే, సింపుల్గా చెప్దాం. 2000 సంవత్సరాల కిందట ప్రపంచానికి నడిబొడ్డున ఉన్న ఇశ్రాయేలు దేశంలో
అంటే మన దేశానికి చాలా దూరంగా ఉంది. ఆ దేశంలో యేసుక్రీస్తు ప్రభువు ఉత్తర భాగంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. నార్దర్న్ ఇజ్రాయెల్లో పనిచేస్తూ ఉన్నాడు. అప్పటికి కైసరయ్య ఫిలిప్పు ప్రాంతములో పరిచర్య చేసి ముగించుకొని తన చిట్ట ప్రయాణం ఇది నార్త్లో గలిలయ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి వస్తూ ఉన్నాడు. సేవ చేయడానికి అనే దానికంటే తన శిష్యులకు బోధించడానికి వస్తున్నాడు. ప్రత్యేకంగా వారితో ఎక్కువ సమయం గడపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కారణం ఏంటంటే కొద్ది దినాల్లో ఆయనను పట్టుకొని చంపబోతున్నారు కనుక ఆయనే తిరిగి చేసేదానికంటే 12 మందిని ఆయన బలోపేతం చేసి వారికి బోధించి నేర్పించి వారిని సిద్ధపరిచి వారిని ప్రపంచవ్యాప్తంగా పంపించి సువార్తను ప్రకటింపచేయాలి అని యేసుక్రీస్తు ప్రభువు ఉద్దేశించాడు. ఆ ఉద్దేశ నెరవేర్పులో భాగంగా ఇప్పుడు ఆయన బహిరంగ సేవ చేయడానికి ఇష్టపడడం లేదు, నిరాకరించాడు. అందుకే తన శిష్యులతో అన్నాడు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. మనం కలిసి తిరుగుతున్న విషయం కూడా ప్రజలు తెలుసుకోకపోతే బాగుంటుంది. ఎందుకంటే నేను మీతోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. మీకు బోధించవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి. కాబట్టి మీకు బోధించి మిమ్మలను నేను బలోపేతం చేయాలి, బలపరచాలి అని యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో వ్రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. 30వ వచనము నుండి 32వ వచనం వరకు ఒక భాగం, 33 నుంచి 42 వరకు రెండవ భాగంగా మనము తీసుకోవాలి. రెండే భాగాలు ఈరోజు. మొదటి భాగంలో క్రీస్తు మాదిరి కనపడుతూ ఉంది. మొత్తానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ లేఖన భాగం అంతట్లో ఏంటి, ఈరోజు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఆయన మనకు అనంటే తగ్గింపును గూర్చి నేర్పించాలనుకున్నాడు. మనల్ని మనము తగ్గించుకోవాలి, అది దేవుని రాజ్య విలువ. దేవుని రాజ్యంలో తగ్గించుకునే వానికే విలువ ఉంది అని ఆయన నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు లేఖన భాగంలో మనము 2 వారాల కింద చూసాం. ఆ లేఖన భాగంలో విశ్వాసం యొక్క ఆవశ్యకతను గురించి నేర్పించాడు. శిష్యులు ఒక మూగదైన చెవిటి దయ్యము పట్టిన ఒక బాలుని ఆ దయ్యము నుంచి విడిపించలేకపోయారు కదా. ఆ స్టోరీ మనం 2 వారాల కిందట చూసాం. యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు రూపాంతరపు కొండ మీద నుంచి దిగొచ్చాడు. దిగి వస్తే కింద అంతా అలజడిగా ఉంది. శిష్యులను కొంతమంది శాస్త్రులు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాదిస్తూ ఉన్నారు. అప్పటికే శిష్యులు చాలా ఘోరమైన పరాజయం పొందుకున్నారు. ఒక తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. వాడు బాల్యము నుండి దయ్యం పట్టినవాడు. ఆ దయ్యాన్ని శిష్యులు వెలగొట్టలేకపోయారు. సో ఇతరులు అవమానం చేస్తూ ఉన్నారు, వారితో వాదిస్తూ ఉంటే యేసుప్రభు మరియు 3 శిష్యులు వాళ్ళు కొండ మీదకి వెళ్ళారు కదా, ఆ 3 వచ్చారు. ఏంటి ఇక్కడ సంగతి ఏంటి అని యేసుప్రభుకు అనుకుంటే ఎవరేం మాట్లాడలేదు. కానీ ఆ పిల్లవాని తండ్రి చెప్పాడు, నేను మీ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకుని వచ్చాను, ఎవరు బాగు చేయలేకపోయారయ్యా, నీ వల్ల ఏమన్నా అయితే నువ్వు బాగు చేయి అని అడిగారు. అంటే యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం, నువ్వు నమ్ముతున్నావా నేను చేయగలుగుతానని. అంటే నేను నమ్ముతున్నాను, అపనమ్మిక లేకుండా సహాయం చేయండి అని ఆయన అడగడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న చేతికి అప్పగిస్తాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరి ఒక ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో యేసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, మీరెందుకు వెళ్ళగొట్టారు అని. అంటే యేసుప్రభు అన్నాడు, ఇలాంటి విషయాలు ప్రార్థన వల్లే కానీ మరి దేనివల్ల జరగవు అని చెప్పాడు. అంటే హీ టాక్డ్ అబౌట్ ఆ ప్రేయర్ ఎలా ఉండాలి అని అంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన ఉండాలి. విశ్వాసముతో కూడిన ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తాయి. ఎవరి మీద విశ్వాసం? నీ మీద విశ్వాసం కాదు, దేవుని మీద విశ్వాసం.
దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన విశ్వాసంతో చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయని నేర్పించాడు వాళ్ళకి. అది దట్ ఈస్ ద లెసన్ దట్ హీ వాంటెడ్ దెమ్ టు లెర్న్. ఎందుకంటే ఆయన వాళ్ళని వదిలిపెట్టి ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఆయన శక్తి మీద ఒక వారం ఆధారపడి మళ్ళీ 4 వారాలు ఊరికి ఉండకూడదు. కాన్స్టెంట్గా ఆయన శక్తి మీద ఆధారపడాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ జీవితంలో ప్రధానమైన లక్షణం. కనుక మీరు నిజంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయదలస్తే కనుక యేసు ప్రభు మీద మీరు మనసు పెట్టాలి, ఆయన మీద విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే మీరు ఇంతకుముందు గొప్ప కార్యాలు చేసినా ఇప్పుడు చేయలేకుండా అయిపోతారు. శిష్యులు ఇంతకుముందు చేశారు కదా గొప్ప కార్యాలు, ఇప్పుడు చేయలేరు అని వాళ్ళకు నేర్పించాడు. కనుక మనం 2 వారాల కింద నేర్చుకున్న పాఠం ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉండి ఆయన దగ్గర నుంచి గొప్ప గొప్ప విషయాలు మనం పొందుకోవాలి. మన సొంత శక్తి మీద ఆధారపడితే లాభం లేదు, ఆయన శక్తి మీద ఆధారపడితే లాభం ఉంటుంది, గొప్ప కార్యాలు జరుగుతాయని నేర్పించాడు. ఇప్పుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఈరోజు దేవుడు మనకు ఈనాడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మనము దేవుని రాజ్యపు పిల్లలము కాబట్టి దేవుని రాజ్యంలో తగ్గింపుదే ప్రధానమైన స్థానం ఉంది. హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కనుక తగ్గించుకోవాలి. మనలో ఎవడు గొప్పవాడు అని అనుకోవడం అసలు ఆ ప్రశ్న వేయడమే తప్పు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆయనతో పాటు ఇన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులు ఇంకా మారడం లేదు. ఎందుకు వచ్చిండొచ్చు ఈ తలంపు అని అంటే యేసు ప్రభు 3 మాత్రమే వెంట పెట్టుకొని ఆయన కొండ మీదికి వెళ్ళాడు, రూపాంతరము చెందాడు. ఇప్పుడు వాళ్ళంతా దిగొచ్చారు. దిగి వస్తే అందులో ఈ మధ్యలో ఈ 9 మందికి ఆలోచన వచ్చిందేమో ఈ 3 ప్రధానం, మేము ప్రధానం కాదా అని ఆలోచన వచ్చింది. ఎందుకు ఈ 3 వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన, మనల్ని ఎందుకు వెంట పెట్టుకొని తిరగట్లేదు అంటే మనం అంత ప్రధానం కాదా, మనం పనికిరాని వాళ్ళమా, అసలు దేవుని రాజ్యంలో ఎవడు గొప్పవాడు, మనలో ఎవరు గొప్పవాళ్ళు, 12 మంది ఉన్నాం కదా మనలో ఎవరు గొప్పవాళ్ళు అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. అలా మార్గ మధ్యంలో ఇది ఒకసారి అడిగింది కాదు. వాస్తవానికి ఈ నేను చదివిన లేఖన భాగం అంతా ఇంపర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇంపర్ఫెక్ట్ టెన్స్ అంటారు గ్రీక్లో, ఒక పదం ఉపయోగిస్తారు. ఇంపర్ఫెక్ట్ టెన్స్ అంటే కంటిన్యూయల్ యాక్షన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంపార్టెంట్ వర్బ్ ఈజ్ ఇన్ ది ఇంపర్ఫెక్ట్ టెన్స్. అంటే కంటిన్యూయస్గా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఒకరి మధ్యలో ఒకరు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, మనలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్న వారికి వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక పాఠం నేర్పిద్దాం అనుకుంటున్నాడు. ఇదంతా దేనికోసమో తెలుసా? ఆయన వాళ్ళని వదిలిపెట్టిపోతాడు, వాళ్ళు సొంతగా నిలబడాలి. ఇప్పుడు కలిసి ఉన్నారు, ఒకానొక రోజున ఒక్కొక్కరొక దేశానికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా బ్రతకాలి, నేను ఉద్దేశించిన ప్రకారం బ్రతకాలి, అవే విషయాలు ఇతరులకు చెప్పాలి, అవే విషయాలు రాయాలి, రాబోయే తరాలకు వ్రాతపూర్వకంగా బైబిల్లో ఇవి ఉండిపోవాలి అని యేసు ప్రభువు నిర్ణయించాడు. కాబట్టి వారి మీద ఎక్కువ మనసు పెడుతూ ఉన్నాడు, వారికి ఎక్కువ నేర్పిస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు గలిలయ ప్రాంతంలో చేసిన చిట్ట చివరి పరిచర్య. గలిలయ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిస్తే కనుక అక్కడ ఉండే వచనంలో ఇలాంటి భావం ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో వారు గలిలయలో సంచరించుచుండగా అని వ్రాయబడింది. ఆ మాటను బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను వెంట పెట్టుకొని తిరగడం లేదు, వాళ్ళను కూడా డివైడ్ చేశాడు. ఎందుకు డివైడ్ చేశాడు అంటే ప్రజలు ఆకర్షించకూడదు, ప్రజల్ని ఇప్పుడు ఆయన ఆకర్షించకూడదు. ఇప్పుడు ప్రజలకు ఆయన సేవ చేయడం లేదు, తన శిష్యులకు మాత్రమే సేవ చేస్తూ ఉన్నాడు, వాళ్ళతో మాత్రమే ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాడు. కనుక ఏం చేశాడంటే పేతురు యోహాను మీరు ఇద్దరు ఇటువైపు వెళ్ళండి,
అంద్రేయ యాకోబు మీరిద్దరు ఈ రూట్లో రండి, లేకపోతే మత్తయి చిన్న యాకోబు మీరు ఇంకో రూట్లో రండి, ఒక ఇద్దరు ముగ్గురు నా వెంట రండి అని ఆ విధంగా వాళ్ళందరినీ కూడా డివైడ్ చేసేసి మీరు రకరకాల మార్గాల్లో వచ్చేసేయండి, ప్రజలు మనల్ని గుర్తుపట్టకూడదు, గుంపుగా వస్తే మన వెంట వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ వాళ్లకు నేను చెప్పవలసిన అవకాశం ఉంటుంది, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేము. అందుచేత నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఇప్పుడు మిమ్మల్ని బలపరచడమే. నేను ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సువార్త ప్రకటించడానికి కాదు, మీరు ప్రకటించబోతున్నారు, మిమ్మల్ని నేను ట్రైనింగ్ ఇవ్వాలి, కనుక మనం ఎవరికి ఎక్కువగా కనపడకూడదు అని ఆ విధంగా వాళ్ళను ఆయా అంటే గుంపులుగా చేసి పంపిస్తే వాళ్ళందరూ ఆయా ప్రాంతాల్లో నుంచి ఒక ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి వారికి బోధిస్తూ ఉన్నాడు. 30వ వచనం చూడండి. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి, అది ఎవరికి తెలియుట ఆయనకు ఇష్టము లేకపోయెను. హీ డిడ్ నాట్ వాంట్ ఎనీబడి టు నో అబౌట్ ఇట్. ఎవరికి తెలియకూడదు, ఎందుకంటే నేను ప్రత్యేకంగా మీ కొరకే సమయాన్ని కేటాయించాలనుకుంటూ ఉన్నాను. కారణం చెప్పాడు, ఏలైనగా కారణం ఆయన తన శిష్యులకు బోధించుచు, కంటిన్యూస్ టెన్స్లో, మరి ఇంపర్ఫెక్ట్ టెన్స్ అన్నట్టు దాన్ని, అది కంటిన్యూస్గా జరుగుతుంది. హీ వాజ్ కంటిన్యూస్లీ టీచింగ్ దెమ్. ఏమని బోధించాడు అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి కనపడుతుంది. ఆయన చావే ఒక మాదిరి. దేనికి మాదిరి? వినయానికి మాదిరి, విధేయతకు మాదిరి, తగ్గింపుకు మాదిరి. ఏలైనా ఇక్కడ చూడండి, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు అంటే ఆల్రెడీ ప్రాసెస్ వాజ్ అండర్ వే. అంటే ఆయనను అప్పగించడానికి యూదా ఇస్కరియోతు, అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందులో ఒకడు యూదా ఇస్కరియోతు, వాని హృదయంలో సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో వ్రాయబడింది, వాని హృదయంలో సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాబట్టి వాని మనసులో సాతానుడు పనిచేస్తూ ఉండడం గుర్తించాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి. యెరూషలేము శిబిరము వెలుపట, అంటే పట్టణము వెలుపట ఆయన చంపబడాలి. అది సమయం ఆసనమైంది. తాను వచ్చిన పని నెరవేర్పు జరిగించడానికి ఆసనమైంది ఆయన గుర్తించాడు. ఆయనను చంపడానికి అక్కడ మత నాయకులు, యెరూషలేములో ఉండే మత నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా ఆయన ఆల్రెడీ గుర్తించాడు. మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు అంటే ప్రజెంట్ టెన్స్లో జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇక ఈ పనులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. వారు ఆయనను చంపుతారు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడిరి. ఎందుకు గ్రహించలేదు? ఇంతకుముందు కూడా చెప్పాడు కదా, ఆయన 8వ అధ్యాయంలో చెప్పాడు, ఈ విషయమే చెప్పాడు. ఇది 2వ ప్రాఫెసీ, 2వ ప్రిడిక్షన్. ఆయన చనిపోబోతున్నాడు, ఆయన యెరూషలేములో ఆయనను మనుషులు పట్టుకొని చంపుతారు, ఆయన సిలువకు వేయబడతాడు, ఆయన 3వ దినాన లేచుట అగత్యమని ఇప్పుడు 2వసారి చెప్తూ ఉన్నాడు. అయినా వాళ్ళ మైండ్లో ఎంత స్ట్రాంగ్గా వేరే బోధలు ఎంత లోతుగా నాటపడ్డాయంటే, క్రీస్తు చంపబడడం ఏంటండి? క్రీస్తు చంపబడకూడదు కదా. అ కాన్కరింగ్ క్రైస్ట్, దే బిలీవ్డ్ ఇన్ అ కాన్కరింగ్ క్రైస్ట్, అంటే జయించే రోమా సామ్రాజ్యాన్ని. అప్పుడు రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది వాళ్ళను. అంటే ఇప్పుడు మనల్ని భారతీయులను బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినట్టుగా ఇస్రాయేలీలను రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. కనుక శత్రువుల చేత వాళ్ళు పరిపాలించబడుతున్నారు. ఆ శత్రువుల మీదికి దండెత్తి క్రీస్తు వచ్చి వాళ్ళను ధ్వంసం చేసి, నాశనము చేసి, రోమా ప్రభుత్వాన్ని కూలద్రోసి మాకు రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అని వాళ్ళు నమ్మేవారు ఆ దినాల్లో. సో దే బిలీవ్డ్ ఇన్ అ పొలిటికల్ మెస్సయా. ఒక రాజకీయ సంబంధమైన మెస్సియాను నమ్మారు కానీ ఆయన పొలిటికల్ మెస్సయ్యా కాకమునుపు ఆయన రిలీజియస్ మెస్సయ్యా అనే విషయాన్ని వారు మర్చిపోయారు. ఆయన కిరీటాన్ని ధరించక మునుపు, బంగారు కిరీటాన్ని ధరించక మునుపు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాలి అన్న విషయాన్ని వారు మర్చిపోయారు. పాత నిబంధనలో చాలా లేఖనాలు ఉన్నాయి, మనకు బాగా స్పష్టమైన లేఖనాలు.
కీర్తనల గ్రంథం 22వ కీర్తన, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చాలా స్పష్టంగా మెస్సియా చంపబడాలి అంటే యేసు ప్రభు చంపబడాలి, ఆ తర్వాత లేపబడతాడు, ఆ తర్వాత ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఏలతాడు. దట్ దే డిడ్ంట్ వాంట్. వాళ్ళకి ఏం కావాలి అనంటే తమను భౌతికంగా రక్షించే ఒక పొలిటికల్ లీడర్ మాత్రమే కావాలి, దాన్నే కోరుకున్నారు. కానీ దేవుని చిత్తం అది కాదు. మనుష్య కుమారుడు మొదట చంపబడాలి. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు తనకు తాను ఇచ్చుకున్న బిరుదు. యేసు ప్రభు తనకు తాను ఇచ్చుకున్న పదే పదే తనను గురించి చెప్పుకోవడానికి ఆయన మనుష్య కుమారుడు అని చెప్పేవాడు. కనుక వాళ్ళకు మాత్రం అది ఎంత చెప్పినా బుర్రకెక్కట్లేదు. అంటే చూడండి, డీలర్నింగ్ చేయడం అంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత అది తప్పు అని తెలుసుకొని ఆ తప్పును వదిలిపెట్టడం ఎంత కష్టమో చూడండి. అందుకే అబద్ధ బోధలు కనుక బాగా వింటే సత్యబోధ ఎంత చెప్పినా మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి, పురుగులాగా తొలుస్తూనే ఉంటుంది ఆ విషయం. వీళ్ళకు ఎక్కడమే లేదు. యేసుప్రభు చెప్తుంటే, దేవుడు చెప్తుంటే కూడా ఎక్కడ లేదు బుర్రకు. చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు శిష్యులు. మరి వీరు యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు, వీళ్ళకే బుర్రకు ఎక్కట్లేదు, ఇంకా మనలాంటి వాళ్ళకి ఏమెక్కుతుంది? కనుక చాలామంది ఈ దినాల్లో స్వస్థపరిచే యేసు కావాలని కోరుకుంటూ ఉన్నారు. మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు కాదు వాళ్ళకి కావాల్సింది. ఆయన చనిపోతే కూడా ఆయన ఏమంటారు, గాయముల వల్ల మనకు స్వస్థత దొరుకుతుంది. యేసు రక్తమే జయం. యేసు రక్తం నన్ను శరీర రీతిగా స్వస్థపరచడానికే ఉంది అన్నట్లుగా కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నమ్ముతూ ఉన్నారు. ఎవరు చూశారు చనిపోయిన తర్వాత నరకం ఎక్కడుందో, పరలోకం ఎక్కడుందో, ఆ నరకం తప్పించాడంట, అవన్నీ కాదు మాకు కావాల్సింది. ఇప్పుడు యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడా? దీని మీదనే మనసు, ఫిజికల్ దాని మీదనే మనసు. ఆత్మ సంబంధమైనది ఎంత లోతుగా ఉంది, ఆ విడుదల ఎంత లోతైనది, ఎంత నిరంతరం ఉండేది, ఎంత చెప్పినా బుర్రకి ఎక్కదు. చాలామందికి బుర్రకి ఎక్కనే ఎక్కదు. ఏముందండి లోకంలో, మహా అంటే 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతుకుతాం, తర్వాత చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత నిత్యం ఉంటాం. అప్పుడు నిత్యం నరకాగ్నిలో ఉండడమా, నిత్యం పరలోకంలో ఉండడమా, దాని గురించి ఆలోచన చేయాలా? కోట్ల సంవత్సరాల మేలు కావాలా, లేదా 4 సంవత్సరాలు 3 నాళ్ళ ముచ్చట కావాలా అనే ఆలోచన చేస్తే ఎందుకు మనసులో ఎంత చెప్పినా బుర్రకి ఎక్కనే కదా అది. ఎందుకంటే వీఆర్ సో ఫిజికల్ బౌండ్, అర్త్లీ బౌండ్ పీపుల్. అందుకని వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అందులోని యేసుక్రీస్తు ప్రభువు గొప్ప తాను రెండవ రాకడలో ఎంత దివ్యంగా ఉంటాడో చూపించాడు. ఇంక అంత గొప్ప వ్యక్తి ఇప్పుడే చేసేస్తే బెటర్ కదా, ఎందుకు ఈ చావు ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా ఉందో ఏమో వాళ్ళ మనసులో. అయితే ఆయన చెప్పిన మాటలు వాళ్ళకు అర్థం కాలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత అర్థమైనాయి. అప్పుడు కూడా మళ్ళీ కలపడి అర్థం చెప్పేయాల్సిన అవసరం ఏర్పడింది కొంతమందికి. అయితే ఎంఐ శిష్యులు అప్పటికి కూడా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. యేసు ప్రభువు వారికి లేఖనాల్లో నుంచి మందమతులైన అవివేకులారా, ఇంకా అర్థం కాలేదా మీకు అని వాళ్ళను తిట్టాల్సి వచ్చింది, గద్దించాల్సి వచ్చింది. అప్పుడు లేఖనాలన్నీ వివరిస్తే, పాత నిబంధనలో నుంచి వివరిస్తే అప్పుడు వాళ్ళ కనులు తెరవబడ్డాయి. అంటే ఈ అబద్ధ బోధలు ఎంత లోతుగా వెళ్తాయి, ఎంత బలంగా ఉంటాయి, ఎంత అంటే చింత చచ్చినా పులుపు చావదనే సామెత చందాన అవి మాత్రం పోవుగా ఎంత ప్రయత్నం చేసినా అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. అయినప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు, అయినప్పటికీ వాళ్ళు అడగలేదు, తెగించలేదు అడగడానికి. ఎందుకు తెగించలేదంటే ఏమన్నా గద్దిస్తాడేమో యేసు ప్రభు. ఎందుకంటే పేతురుని గద్దించాడు కదా, పేతురుతో శిష్యులతో ఈ మాట చెప్తే మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు అవి ఇవి అని అంటే, వద్దు ప్రభువా నీకు సిలువ దూరమవును కాక అంటే, సాతానా వెనుకకు బొమ్ము, నీవు మనుషుల సంగతుల్ని మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించడం లేదని యేసు ప్రభు సాతానా అని అన్నాడు శిష్యుని పట్టుకొని, శిష్యుల నాయకుని పట్టుకొని. ఇక ఆయననే ఎంత తిట్టినప్పుడు మనల్ని ఎంత తిడతాడు ఏమో అని అనుకొని, ఎందుకులే గొడవ, ఊరుకుంటే అయిపోద్ది కదా, మౌనం ఉంటే అయిపోద్ది కదా అని మౌనంగా
ఉండిపోయారు. ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసు ప్రభువు హీ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఎ లెసన్ ఆన్ హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీ ఏంటంటే, నేను దేవుణ్ణి అయి ఉండి కూడా సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాను, మానవ స్వరూపాన్ని ధరించాను, బానిసగా ఈ లోకానికి వచ్చాను నేను. ఆయన దేవుడై ఉండి కూడా, ఫిలిప్పీ పత్రికలో మనము ఆ మాట చూస్తాం, 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం ఆ మాట చూస్తాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపమును ధరించాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడు అయినప్పటికీ కూడా ఎంత తగ్గించుకున్నాడండి. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ సో మచ్. అన్నీ ఆయనవే, అన్నీ వదిలిపెట్టేసి మన కోసం, అంటే దేవత్వాన్ని వదిలిపెట్టలేదు, మహిమను వదిలిపెట్టేశాడు, పరిశుద్ధ దూతల ఆరాధనను వదిలిపెట్టేశాడు, అంత దివ్యమైన లోకాన్ని వదిలిపెట్టేశాడు. ఒక దీనాతి దీనుడుగా ఒక పేదల కుటుంబంలో పుట్టాడు, ఒక మామూలు వ్యక్తిగా పెరిగాడు, ఒక వడ్రంగి వాడిగా ఆయన జీవించాడు. ఆయన అంత తగ్గించుకుంటే ఇంకా ఎంతవరకు తగ్గించుకున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదుట నుండి తొలగించమని ప్రార్థన చేశాడు గెత్సెమనే తోటలో. తండ్రి వినలేదు. ఓకే, ఐ విల్ టేక్ దిస్ క్రాస్ అని మన కొరకు సిలువకు వెళ్ళాడు. సిలువలో హీనాతిహీనమైన మరణాన్ని అనుభవించాడు. ఇంగ్లీష్లో దాని తీవ్రత బాగుంది. హూ being in the form of God did not think it robbery to be equal with God, but made himself of no reputation, taking the form of a servant and coming in the likeness of men, who being found in appearance as man became obedient to the point of death, even the death of the cross. Even the death of the cross. ఎవరైనా మన మీద ఉమ్మేశారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద ఎవరైనా ఉమ్మేశారా? మీ మీద యేసుప్రభు మీద ఉమ్మేశారు. అంటే ఎంత తగ్గించుకొని ఉండాలి ఆయన? మనం ఒక మాట అంటే తగ్గించుకోం, ఓ మాట అంటే ఫీల్ అయిపోతాం. ఉమ్మేశారు యేసుప్రభు మీద. సిలువలో వేలాడుతున్నాడు మన కోసం. ఆ మార్గమున వెళ్ళుచుడిన వారు ఆయన వైపు చూచి తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపుతానని ప్రగల్భాలు పలికావే, కమ్ డౌన్, ఇప్పుడు దిగిరా చూద్దాం నీ పవర్ ఎంత ఉందో. ఎంత అవమానపరిచారు. ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన బాధ, ఆయన తగ్గించుకున్న విధానంలో మనం ఎవరైనా తగ్గించుకున్నామా? ఎవరు తగ్గించుకోవట్లేదు. సో యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ మొదటి భాగంలో ఏమంటున్నాడంటే, తగ్గింపుకు నేనే మాదిరి. నేను చచ్చేంతగా, చనిపోయేంతగా, మీ కొరకు చనిపోయేంతగా తగ్గించుకున్నాను. దేవుని రాజ్యంలో స్టేటస్ కాదు ప్రధానం, సర్వీస్ ప్రధానం. స్టేటస్ కాదు. నాకేం స్టేటస్ ఉంది, ఏం పేరుంది, నాకు ఎంత గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. ఇట్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ సర్వీస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ జీసస్ సెడ్, I served you even unto my death. I am going to serve you even unto my death అని అంటూ ఉన్నాడు. పూర్వకాలంలో ఈ మాటలు రాయబడినప్పుడు, అంటే దానికంటే ముందు కాలంలో అరిస్టాటిల్ అనే గ్రీకు తాత్వికుడు చెప్పాడు, ఈ తగ్గింపు అనేది ఆ మాటనే లేదట. అసలు తగ్గింపు అనే మాట గ్రీకుల డిక్షనరీలో కానీ రోమిల డిక్షనరీలో కానీ లేదు ఈ మాట. బికాస్ ఇట్ ఈజ్ నాట్ ఎ వర్చ్యూ, ఇట్ ఈజ్ అ వైస్. అది చెడు, అది చెడ్డది, అది దుష్టత్వం. తగ్గింపు దుష్టత్వం, అహంకారము గొప్ప వర్చ్యూ అట. ఇన్ఫ్యాక్ట్ అరిస్టాటిల్ డిస్క్రైబ్డ్ ప్రైడ్ యాజ్ ద క్రౌన్ ఆఫ్ ఆల్ ద వర్చ్యూస్. అంటే నీవు సద్గుణశీలివైతే టాప్ లెవెల్లో గర్వం ఉండాలి నీకు. మనం అంత ఓపెన్గా అనములే కానీ మనకు కూడా ఒకటి వచ్చింది.
ఏంటి అని అంటే సైకాలజీలో ఓ మాట అంటారు కదా, ఏమంటారు, సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యు ఆర్ అ గ్రేట్ పర్సన్, యూ కెన్ డూ ఇట్, దట్ టైప్ ఆఫ్ థింగ్. బాక్సర్ Muhammad Ali was the first fellow in recent times, first fellow to be proud of his pride. అండ్ అతన్ని చూసి ఇక అందరూ కూడా అదే పంతాలో వెళ్ళారు. ఇప్పటికి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా, అంటే మన దేశంలో ఈ మధ్యకాలంలో వచ్చింది కానీ ఇది సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం. నాకంటూ ఆత్మగౌరవం లేదా? భార్య అంటది, ఆలోచన చేస్తుంది. భర్త నాకంటూ ఆత్మగౌరవం లేదా నన్ను ఇలా మాట్లాడితే అలాగా? ఆత్మగౌరవం. ఓహో, పేరు మార్చారు, గర్వానికి పేరు మార్చి ఆత్మగౌరవం అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 సంవత్సరాల నుంచి సర్వనాశనం చేసింది ఈ థాట్. అంటే నిజమే, బైబిల్లో ఉంది, మనం దేవుని కుమారులమనింది. ఎస్, ప్రైజ్ ద లార్డ్, వీ మస్ట్ బి హ్యాపీ అబౌట్ ఇట్. అంటే దానికంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఈజ్ దేర్ ఎనీ గ్రేటర్ స్టేట్మెంట్ దెన్ దాట్? ఉంది. కానీ మనుషుల ఆలోచన ఏంటంటే అసలు ఈవెన్ యేసుప్రభు కూడా నీ కోసం చావడానికి ఆయన ఏమంటారు, పెట్టి పుట్టి ఉండాలి అంటారు చూడండి, సంథింగ్ లైక్ దాట్. యు ఆర్ సచ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, యు ఆర్ సో లవ్లీ, సో గ్రేట్, సో గుడ్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ. నీవే గొప్పవాడు ఈ టైపులో. నువ్వు ఆయనకు అవకాశం ఇస్తేనే నీ జీవితంలో బతుకుతాడు, లేకపోతే బ్రతకలేడు, నీ జీవితంలో కార్యం చేయలేడు. ఇంత దూరం మన దేశం ఇంకా రాలేదు, కానీ విదేశాల్లో ఇలాంటి దౌర్భాగ్యమైన బోధలు ఉన్నాయి. మన దేశంలో కూడా చాలామంది అలాగే ఉన్నారు. వాట్సాప్లో మెసేజ్లు పంపేటప్పుడు చూస్తుంటే నేను కొంతమంది ఏం పంపుతున్నారని. పాపం వాళ్ళకి తెలియదు ఇది, అంటే ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, బాగుంది అనుకుని పంపుతారు అంతే. బట్ దాని హిస్టరీ తెలుసుకోవాలి కనుక ఊరికి ఏదంటే అది పంపకూడదు, ఏదంటే అది పంపకూడదు. ఎస్, బైబుల్ టాక్స్ అబౌట్, అంటే దేవుడు మన గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం ఈ నీచులను, దుర్మార్గులను, చెడిపోయిన వారిని కనికరించడం ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు. అండ్ ఆల్వేస్ మనము ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ఆల్ ద సిన్నర్స్ అంటాడు. అంటే ఆయనకు సెల్ఫ్ ఎస్టీమ్ లేదండి. అలా అనుకున్నందువల్లే వెనుకబడిపోయాడు ఆయన. లేకపోయింటే ఇంకా చాలా గొప్పవాడుగా ఉండేవాడు, చావకుండా ఉండేవాడు. చీఫ్ ఆఫ్ ఆల్ సిన్నర్స్ అన్నాడు. ఈ పేతురేమో తోటి పెద్దను అని అన్నాడు. ఏంటండి, పోప్ అని చెప్పుకోవాలి ఆయన, పోపే కదా ఆయన వాస్తవానికి చెప్పాలంటే. క్రైస్తవ్యానికి ఆయనే మూలపురుషుడు. అంటే యేసుప్రభు తర్వాత నెక్స్ట్ ఎవరు? పేతురే. ఐఎమ్ ద పోప్ అని చెప్పుకోవాలి, కానీ ఫెలో ఎల్డర్ అంటున్నాడు ఆయన. ఫెలో ఎల్డర్ ఏంటండి, బాలేదు ఈ పదం. యేసుప్రభు యొక్క సోదరుడు, హాఫ్ బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తండ్రి వేరు, తల్లి ఒకతే, హాఫ్ బ్రదర్. తెలుగులో ఏమంటారు మరి, హాఫ్ బ్రదర్. ఆయన అన్నాడు యేసుక్రీస్తు ప్రభు బానిసను అన్నాడు. ఈ బానిస లాంగ్వేజ్ ఏంటంటే సన్ ఆఫ్ గాడ్ రాసుకోలేడు. సన్ ఆఫ్ గాడ్ రాస్తున్నారు తెలుసా ఇప్పుడు, సన్ ఆఫ్ గాడ్. రాంగ్, దిర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్? అది రాసినప్పుడు నీ మైండ్లో ఏముంది? పాజిటివ్గా నీ మైండ్లో కృతజ్ఞతా భావంతో, దేవా నన్ను నీ కుమారునిగా చేసేవే, నీ కుమార్తెగా చేసేవే, ఎంత గొప్ప స్థానం ఇచ్చావయ్యా, నీకు ఎంత రుణపడి ఉన్నాను నేను అనే భావం ఉందా? లేకపోతే ఇట్లా ఏమంటారు, ఇంకా గ్రేట్గా చూపించుకోవడం ఏంటి? వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ వెన్ యూ రైట్ దట్ వర్డ్? There is no place for such thing in the kingdom of God. దేవుని రాజ్యంలో స్టేటస్ కాదు, సర్వీస్ కావాలి. గొప్పగా ఉండడం అనేది ఫీల్ కావడం కాదు, సర్వీస్ కావాలి. గర్వము, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20, 22, 21, 22లో గర్వము అపవిత్రతకు దారితీస్తుందని.
గర్వం ఉంటే అపవిత్రతలోనికి వెళ్ళిపోతాం. సామెతలు 11:2, 29, 23లో అవమానానికి దారితీస్తుంది అని. అంటే గర్వపడితే యూ విల్ ఎక్స్పీరియన్స్ డిస్ఆనర్ బిఫోర్ గాడ్. దేవుడు నిన్ను అవమానం పాలు చేస్తాడు. డిస్ఆనర్ అంటే నిన్ను నీవు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, దేవుడు తొక్కేస్తాడు. గొడవలకు దారితీస్తుంది. కుటుంబాల్లో ఎందుకు గొడవలు ఉన్నాయి? నా అహం దెబ్బతినింది అన్నందువల్ల గొడవలు ఉన్నాయి. నాకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు దక్కట్లేదు నాకు అన్నందువల్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. దెర్ ఇస్ ఎ స్ట్రైఫ్ దట్ కమ్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ప్రైడ్. సంఘాల్లో ఎందుకు గొడవలు జరుగుతాయి? బికాస్ ఆఫ్ గర్వం. దానివల్ల గొడవలు వస్తాయి. ఇంకా లెక్కలేనని వచనాల్లో ఏం రాయబడిందంటే దేవుని తీర్పు కూడా వస్తుంది. యూ విల్ రిసీవ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ప్రౌడ్. ప్రౌడ్ అంటే బాగా చదువుకున్న వాళ్ళకే వస్తుంది అనుకున్నారు. అందరికీ వస్తుంది. ఎవ్రీడే ఆ శోధన వస్తుంది. ఎవ్రీడే వస్తుంది. ఎవ్రీడేనే కాదు, ఎవ్రీ అవర్ కూడా రావచ్చు, ఎవ్రీ మినిట్ కూడా రావచ్చు. తగ్గింపు అనేది ప్రతి నిమిషం మనం నేర్చుకోవాలి, కష్టపడాలి. ఒక చోట ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడిందంటే ఎవరు కూడా నేను తగ్గించుకుంటున్నాను అని అనుకోకూడదట. యు ఆర్ నాట్ సపోజ్ టు సే ఐఎమ్ లోలీ అని చెప్పకూడదు. యేసు ప్రభు ఒక్కడే చెప్పాలి ఆ మాట. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడినని ఆయన ఒక్కడే చెప్పాలి. మనము నేను తగ్గించుకుంటున్నాను అని అనుకున్నప్పుడే నీకు గర్వం వచ్చేసినట్టు లెక్క. It is so elusive that when you think you have it, you forfeit it. కనుక ఏమవుతుంది అని అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. You will receive the judgment of God upon yourself. మనము ఎవరి అడుగు జాడల్లోనైతే నడుచుకుంటున్నామో, ఎవరి అనుచరులమై అని చెప్పుకుంటూ ఉన్నామో, అంటే యేసు అనుచరులం అని చెప్పుకుంటున్నాం కదా మనం. వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకుంటున్నాం. ఎవరి అనుచరులమని చెప్పుకుంటున్నామో ఆయన మార్గంలోనే మనం నడవకపోతే ఎలాగా? ఆయన చూపించిన మాదిరి మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయెను అని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు చెప్పాడు. తన అడుగు జాడల యందు మనం నడుచుకున్నట్లు ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఐ యామ్ ద మోడల్. కనుక మొదటి ఇదేంటంటే క్రీస్తే మాదిరి. 30 నుంచి 32 వరకు, ఆ తర్వాత 33 నుంచి 42 వరకు క్రైస్తవుల మార్గం చూస్తాం. క్రైస్తవుల మార్గం. ఇది మన మార్గం, దేవుడు మనకు ఏర్పరిచిన మార్గం. ఆయనను వెంబడించేవారు ఆయన ఒక మార్గాన్ని మన ముందు ఉంచాడు. ఆ మార్గం ఏంటంటే తగ్గింపు మార్గం. ఆ మార్గంలో మనం పయనం చేయాలి. ఆయన మాదిరి చూపించి మార్గాన్ని మన కొరకు పెట్టాడు. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. 33వ వచనం నుంచి మనం చూస్తే కపెర్నహూమునకు వచ్చిరి. ఒక ఇంట్లో ఉన్నారు. ఒక ఇంట్లో ఉంటే చూడండి 34వ వచనంలో ఆయన ఇంట ఉన్నప్పుడు. కపెర్నహూము ఏంటంటే నేను పదే చెప్పాను. కపెర్నహూము అసలు మనం చాలా సార్లు చెప్పుకున్నాం అన్నమాట. కపెర్నహూము యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఉత్తర భాగంలో హెడ్ క్వార్టర్స్. కపెర్నహూము అనే పట్టణాన్ని హెడ్ క్వార్టర్స్గా చేసుకుని యేసుక్రీస్తు ప్రభు ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేశాడు. దక్షిణ ఇస్రాయెల్ దేశంలో యెరూషలేమును హెడ్ క్వార్టర్స్గా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన పనిచేశాడు. కనుక కపెర్నహూము నార్దరన్ క్రిస్టియన్ హెడ్ క్వార్టర్స్, ఫస్ట్ హెడ్ క్వార్టర్స్. అది అందులో ఒకరి ఇల్లు ఉంది అని చెప్పుకున్నాం. పేతురు ఇల్లు ఉంది. కనుక
యేసుప్రభు పేతురు ఇంట్లో ప్రవేశించాడు. యేసుప్రభు ఆయన శిష్యులు. ఇంకో ఆయన ఇల్లు కూడా ఉంది అక్కడ. లేవి మత్తయి ఉన్నాడు కదా, మత్తయి సువార్త రాసిన మత్తయి, ఆయన ఇల్లు కూడా అక్కడే ఉంది. కనుక ఈ రెండింట్లలో ఏదో ఒక ఇంట్లో, మేబీ పేతురు ఇంట్లో వాళ్ళంతా సమావేశమయ్యారు. కపెర్నహూముకి వచ్చారు, ఆ ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళు మార్గంలో ఉన్నప్పుడు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకడు వాదించిరి. ఇంతకుముందు లేఖన భాగంలో మనం చదివాం లాస్ట్ 2 వారాల కిందట. ఎవరో వాదించారు వాళ్ళతో. ఎవరు వాదించారో చూడండి. 9వ అధ్యాయము 14వ వచనం. వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. శాస్త్రులు వీరితో తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు. ఇప్పుడు ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. ఇది కూడా వాదించిన అనే మాట ఇంపర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే దే వర్ కంటిన్యూస్లీ టాకింగ్ అబౌట్ ఇట్. ఆల్మోస్ట్ ఇంకా అంటే గట్టిగా మాట్లాడుకోవడం అంటే, వాదించుకోవడం అంటే మామూలుగా మాట్లాడుకోవడం కాదు కదా, పెద్ద మాట అది. గట్టిగా వాదించుకున్నాడు. నువ్వు ఫస్టా, నేను ఫస్టా? ఎవరు పిలిచాడు? యేసుప్రభు ఫస్ట్. ఇదిగో అంద్రేయ, నేను ఫస్ట్ డిసైపుల్ ఎవరో తెలుసా? అంద్రేయ. ఆ తర్వాత అంద్రేయ వెళ్ళి తన సోదరుడైన అంద్రేయ, యోహాను, మోస్ట్ ప్రాబబ్లీ యోహాను ఫస్ట్ డిసైపుల్స్ అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ సోదరులను పిలుచుకున్నారు. ఒకవేళ పేతురు నేనే ఫస్ట్ అన్నాడు అనుకోండి, నేనే ఫస్ట్, ఇప్పుడు నేను యేసుప్రభు దివ్యమైన మహిమనంగా వాళ్ళు చెప్పలేదు కానీ లోపల అనుకుని ఉండొచ్చు. అంటే బయటికి చెప్పొద్దు అన్నాడు కదా ఆయన, ఎవరితో చెప్పొద్దు అన్నాడు. సో మనసులో అనుకుంటున్నాడు, ఏమనుకున్నావు రా నువ్వు, నాకు అంటే అన్న అనుకో, నువ్వు అన్నవైనా పర్వాలేదు, మోసే తమ్ముడే, కానీ వాళ్ళ అన్న కంటే గొప్పోడు, అహరోను కంటే గొప్పోడు, కనుక నాకు చాలా గొప్ప విలువ ఉంది అని మనసులో ఆయన అనుకుని ఆయన గట్టిగా వాదిస్తున్నాడో ఏమో. ఆ తర్వాత ఇంకా కొంతమంది అలా వాదించుకుంటూ ఉంటే ఒక ఆయన, మీరందరూ ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టుకుంటాళ్ళు, ఐఎమ్ ద ట్యాక్స్ కలెక్టర్, ఐఎమ్ అ రిచ్ మ్యాన్. నా బ్యాక్గ్రౌండ్ అన్న చూసి మీరు ఆలోచన చేయాలి కదా. నా చదువు సైతం మీరు పొట్ట పొడిస్తే అక్షర పొట్ట బుక్క రాదు, అయినా ఈ గ్రేట్ అని ఫీల్ అయిపోతున్నారు. నేను ఇంత చదువుకున్నా, నా గురించే ఆలోచన చేయొద్దు మీరు అని ఆయన అన్నాడో ఏమో. మరి ఎవరెవరు ఏమేమో అనుకున్నారో మొత్తం ఊహిస్తున్నాం. అలాగా మధ్యలో గొడవలు బాగా ఒకరినొకరు వాదించుకుంటున్నారు. ఒకరు ఫస్ట్ అని వాదించుకోవడం, ఒకరు గొప్ప అని వాదించుకోవడం, ఒకరు బ్యాక్గ్రౌండ్ని బట్టి వాదించుకోవడం. ఈ విధంగా ఇంకొక ఆయన నిండొచ్చు, నేను నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, ఇప్పటికైనా మళ్ళీ పాత వ్యక్తినిగా బయటకు వచ్చానంటే, జెలోతే అనబడిన సీమోను అనే ఉన్నాడు కదా, ఆయన నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు మన భాషలో చెప్పుకోవాలనుకుంటే. అది నాలో రాడికల్స్ వాళ్ళు, జెలట్స్ అంటారు వాళ్ళను, రాడికల్ గ్రూప్లో నుంచి యేసుప్రభుని నమ్ముకోవడం ఆయన. కనుక నేను ఇక యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఇక్కడ ఊరుకున్నా, లేకపోతే కనుక ఏం చేసి ఉండేవాళ్ళం అని. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టమైనట్టు ఆలోచిస్తారు. మనలో ఎవడో గొప్పవాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా అలాగ ఆలోచన చేస్తూ ఉండవచ్చు, రకరకాలుగా ఆలోచన చేస్తుండొచ్చు. మనలో ఎవరు గొప్పవారు? సో యేసుక్రీస్తు ప్రభు ఏమనలేదు దారిలో. అయితే ఆయనకు అన్నీ తెలుసు. ఇంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి, యేసుప్రభు కూడా అంటున్నాడు, వాదించుచుంటిరని. కంటిన్యూస్గా, ఇంపర్ఫెక్ట్ టెన్స్లో, అంటే కంటిన్యూస్గా వాదిస్తూ ఉన్నారు. ఒక్క మాటతో అయిపోవడం లేదు. ఎవరు గొప్ప, నీవు గొప్పనా, నేను గొప్ప అని ఆ విధంగా మార్గంలో ఎందుకు దేని గురించి వాదిస్తున్నారు అని అంటే తెలిసిపోయింది ఆయనకు అనుకున్నారు. సిగ్గుతో తల వంచుకొని ఊరుకుండిపోయారు, మౌనులు అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని డెత్ సైలెన్స్ అంటారు ఇంగ్లీష్లో. డెత్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం చూడండి. పిన్ వేస్తే కూడా శబ్దం వినపడే అంత సైలెన్స్. ఎవ్వరు మాట్లాడలేదు, అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆయన 12 మందిని పిలిచాడు తన యొద్దకు. అంటే ఏంటి? వారు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నందువల్ల
వారికి తెలియకుండానే ఆ దేవునికి దూరం అయిపోయారు. మన జీవితం కూడా అలాగే. నీవు దేవునికి విరోధమైన మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు గుర్తించని రీతిలో నువ్వు ఆల్రెడీ ఆయనకు దూరంగా ఉన్నావు. దేవర్ అంటే కొంచెం దూరంలో ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చి, ఇప్పుడు యేసు రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు యోహాను ఉన్నాడు. యోహాను తర్వాత చూద్దాం, కానీ యోహాను ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అంత దగ్గరలో లేడు? బికాస్ ఆఫ్ దేర్ రాంగ్ మోటివ్స్. పాపం చేస్తే దేవునికి దూరం అవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు దగ్గర ఉన్నావు అని అనుకుంటున్నావు, ఇంట్లోనే ఉన్నారు కానీ ఆయనతో లేరు, ఆయనకు దగ్గర లేరు. కనుక వారు ఆలోచించిన ఆలోచన విధానం దేవునికి వారిని దూరం చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని దగ్గరికి పిలిచాడు. నేను అనుకుంటాను వాళ్ళు ఇలాగా ఏమంటారు, ఒక క్రిసెంట్ ఆకారంలో, అర్ధచంద్రాకారంలో కూర్చొని ఉండవచ్చు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అంటే, 12 మందిని పిలిచి, ఎవడైనానో మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెను. యు ఆర్ థింకింగ్ అబౌట్ స్టేటస్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ సర్వీస్. దేవుని రాజ్యపు విలువలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా తెలుసుకుందాం. దేవుని రాజ్యపు విలువలు చాలా ఆపోజిట్, లోకానికి ఆపోజిట్. అందుకే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అని రాయబడింది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు కడపటి వాడుగా ఉండడానికి, పరిచారకుడుగా ఉండడానికి ఇష్టపడాలి. అందులోనే గొప్పతనం ఉంది. ఐ వాంట్ టు బి ఫస్ట్. ఎస్, యూ వాంట్ టు బి ఫస్ట్, దెన్ యేసు ప్రభు అంటున్నాడు, ఎస్, నువ్వు నిజంగా నా దృష్టిలో ఫస్ట్గా ఉండాలి అనుకుంటే నీవు లాస్ట్గా ఉండడానికి ఇష్టపడాలి. అంత మాత్రమే కాదు, పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. గర్విష్ఠులు పరిచర్య చేయరు, గుర్తుపెట్టుకోవాలి. గర్విష్ఠులు పరిచర్య చేయరు. నేను ఎందుకు చేస్తాను? నేను అంత తక్కువనా? నేనా వండేది? నేనా ఈ పని చేసేది? గర్విష్ఠులకు పరిచర్య ఉండదు. మనసు నా స్థాయి ఏంటి, నేను చేసే పని ఏంటి, నేను చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు. నేను పరిచర్య చేయించుకోవాలి. అది గర్విష్ఠుల మనస్సు. యేసుప్రభు ఆపోజిట్ చెప్తూ ఉన్నాడు. నాట్ యువర్ స్టేటస్. యూ వాంట్ టు లుక్ ఫర్ స్టేటస్? నో, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అలాంటి వారికి స్థానమే లేదు. దేవుని రాజ్యంలో పరిచర్య చేసే వారికే స్థానం ఉంది. వాళ్ళే గొప్పవాళ్ళు అని సూత్రం చెప్పాడు. సూత్రం చెప్పి ఇంకా వాళ్ళకి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని అపోస్తలులు నేర్చుకున్నారు తర్వాతి కాలంలో. దే వర్ హంబ్లెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అసలు వాళ్ళకి ఇవ్వబడిన ఘనత, గౌరవం ఏంటంటే, 12 సింహాసనముల మీద కూర్చొని నీతిమంతుల పునర్జన్మమందు 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలును ఏలుతారని చెప్పాడు. అంత గొప్ప భాగ్యం ఇవ్వబడింది. బట్ ఎన్నడూ కూడా వాళ్ళు అలాగా ఫీల్ కాలేదు. పేతురు తను తాను తగ్గించుకున్నాడు. అంతెందుకు, పేతురు తప్పు చేస్తే పౌలు ఆయనను అందరెదురుగా ఒక మాట అనడం జరుగుతుంది, గద్దించడం జరుగుతుంది. గద్దిస్తే పేతురు ఒక్క మారు మాట అన్నట్టుగా లేదు, తగ్గించుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది. అంటే ఇంకా ఇప్పుడు నేర్చుకునే స్థాయిలో ఉన్నారు. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. బట్ ఒక స్థాయిలో మంచి ఉదాహరణగా మార్చబడతారు, మాదిరిగా మార్చబడతారు. ఇప్పుడు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు ఓన్లీ సూత్రం చెప్తే సరిపోదు అని వాళ్లకు సాలిడ్గా ఒక ఉదాహరణ చెప్తే బాగుంటుంది అని ఆ ఇంట్లో అటు ఇటు చూశాడు. ఒక పిల్లవాడు కనపడ్డాడు. మేబీ ఒక బిడ్డ, ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సంబడి. ఓ చిన్న బిడ్డను తీసుకున్నాడు. పర్హాప్స్ అ సన్ ఆర్ డాటర్ ఆఫ్ పీటర్. మధ్యలో నిలబెట్టాడు. ఆ తర్వాత అంతటితో ఆగిపోకుండా ఎత్తి
వానిని మేబీ ఇక్కడ ఏమంటారు పులింగం వాడబడింది కాబట్టి అబ్బాయిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వాడిని చేర్చుకున్నని వారితో చెప్పాను. అంటే ఏంటి చేర్చుకోవడము, నా పేరట చేర్చుకోవడం ఏంటిది అంతా అంటే సర్వీస్. ద స్మాలెస్ట్ ఆఫ్ ద పీపుల్కు సర్వీస్ చేస్తే కూడా నాకు సర్వీస్ చేసినట్టే. గొప్ప వాళ్ళకు సర్వీస్ చేయడం ఎవరైనా చేస్తారు. గొప్ప వాళ్ళకు ఇప్పుడు మన ఇంటికి కలెక్టర్ వచ్చాడు అనుకోండి, కలెక్టర్కి మనము నీళ్లు పోయడం, కలెక్టర్కి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, కలెక్టర్కి అన్నం పెట్టడం పెద్ద విషయం ఏముందండి, ఎవరైనా పెట్టగలుగుతారు. కానీ అది నాళ్ళ పిల్లలను ఏమంటారు, వాళ్ళకి పెద్ద స్టేటస్ ఏం లేదు. పిల్లలకు వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత పెద్దలుగా పరిగణించబడితేనే కానీ అంతవరకు వాళ్ళు రాజకుమారులైనా వాళ్ళు బానిసలతో సమానమే. ఆ స్థాయిలో ఉండేవాళ్ళు. పిల్లలకి అలాంటి స్థాయి ఉండేది. సో యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ద లీస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ కెన్ సర్వ్ దెమ్, అది మీ గొప్పతనం. అలాంటి వారి కొరకే నేను చూస్తూ ఉన్నా. మీరు అలాంటి వారు కావాలని నేను మీకు ఈ మాటలు నేర్పిస్తూ ఉన్నాను. దేవుని రాజ్యంలో ఎంతమంది నీకు సేవ చేశారన్నది కాదు, ఎంతమందికి నీవు సేవ చేసావు అన్నది. అందులోనూ అత్యల్పులకు, ఇలాంటి చిన్న బిడ్డల లాంటి వారికి అత్యల్పులకు నా పేరట సేవ చేస్తే అదే గొప్పతనం అని యేసుక్రీస్తు ప్రభు ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. అలా చెబుతూ ఉంటే అప్పటికే చాలా సిచ్యువేషన్ ఎంబారసింగ్గా ఉంది. అంటే ఎవరు తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాం మనం అని ఆలోచన చేసుకుంటే ఎంబారసింగ్గా ఉంటే ఆ సైలెన్స్ తట్టుకోలేక యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, హీ వాంటెడ్ టు బ్రేక్ ద సైలెన్స్. సో అంతటి యోహాను బోధ కూడా ఏమంటున్నట్టు, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టడం చూచింది మీ టాపిక్ మార్చేశాడు. బికాస్ టాపిక్ బాగాలేదండి, ఇది వేరే టాపిక్ పెడితే బాగుంటుంది. మరి అస్సలు అందరూ ఎక్కడో వెళ్ళిపోయారు, ఇంక అంతే సిగ్గుతో తల వంచుకుంటున్నారు. కనుక ఇట్ ఈస్ టూ మచ్, ఐ థింక్ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్, సో లెట్ మీ ఇంటరప్ట్ అండ్ బ్రింగ్ అవుట్ సమ్ అదర్ టాపిక్లు మారుస్తారు కదా, అట్లా ఈయన ఏం చేశాడంటే టాపిక్ మార్చాడు. ఒక ఆయన గురించి చెప్పాడు, నీ పేరట దయ్యాలు వెలగొడుతున్నాడు, వాడు మనల్ని వెంబడించిన వాడు కాదు, కాబట్టి వానిని ఆటంకపరిచితి మీ అని చెప్పాడు. మన పేట చేయలేదు కదా, ఎవరో అనామకుడు, అడ్రస్ లేనివాడు, మన బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం చెప్పకుండానే, మనము అనుమతి ఇవ్వకుండా, మన దగ్గర నుంచి అనుమతులు పొందకుండానే ఇలాంటి పని చేస్తాడా, దయ్యాలు వెలగొడుతున్నాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళు దయ్యాలు వెలగొట్టలేకపోయారు, యేసు ప్రభు శిష్యులు అంతే కదా. లాస్ట్ వీక్ 2 వారాల కింద నేర్చుకున్నది, వీళ్ళు దయ్యాలు వెలగొట్టలేకపోయారు దయ్యాన్ని, ఆయన సక్సెస్ఫుల్గా వెలగొడుతున్నాడు. తట్టుకోలేకపోయారు. దీన్ని మినిస్టీరియల్ జెలసీ అంటారు. మినిస్టీరియల్ జెలసీ అంటే ఒక పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్ ఎదుట ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మాట్లాడకూడదు అని ఒక తల్లి తనకు మార్నింగ్ చెప్పిందట. ఎందుకంటే పాస్టర్ల మధ్యలో ఉండే జెలసీ ఇది లోపల. అంటే నా గురించి తక్కువ, ఆయన గురించి ఎక్కువనా? ఓహో, మినిస్టీరియల్ జెలసీ. ప్రసంగికుల మధ్యలో, దేవుని పనిచేసే వాళ్ళ మధ్యలో ఒకరు సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటే తట్టుకోలేక, అంటే ఈయనేం చెడ్డోడు కాదు, యేసుక్రీస్తు ప్రభు చెడ్డోడు అంటే ఖచ్చితంగా ఆయన గురించి చెప్పిండేవాడు. ఈయన మంచి విశ్వాసి. చెడ్డ వ్యక్తులను యేసుప్రభు ఏమాత్రం స్పేర్ చేయలేదు, మనకు తెలుసు ఆ విషయం, అవునా కదా? అనేకులు నా పేరట వచ్చి మత్తయి సువార్త ప్రారంభంలోనే చెప్పాడు, 7వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు ఈ విధంగా అంటారు, ప్రభువా ప్రభువా నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా,
నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామమున ఎన్నో ప్రవచనాలు పలకలేదా? మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవాళ్ళరా నా ఎదురు నుండి తొలగిపోండి. ఈ హాజ్ వెరీ, అంటే ఏమంటారు, నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఫర్ సచ్ పీపుల్. జీసస్ క్రైస్ట్ హ్యాస్ జీరో టాలరెన్స్ ఫర్ హెరిటికల్ పీపుల్, ఫాల్స్ టీచర్స్. బట్ ఆయనను సత్హృదయంతో వెంబడిస్తే అలాంటి వారి పట్ల యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతో గౌరవం, ప్రేమ ఉంది. వాడిని ఆటంకపరిచాం అని గ్రేట్గా ఫీల్ అయి చెప్పాడు. అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునో లేడు. అంటే ఆయన పేరట అద్భుతాలు చేసి ఆయనను చులకనగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ జెన్యూన్గా మాట్లాడే వ్యక్తిని గురించి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చాలామంది సోకాల్డ్ అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నామని చెప్పే వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువునే ఆజ్ఞాపిస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మని ఆజ్ఞాపిస్తున్నారు, చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అసలు ఎన్నడూ కని విని ఎరుగని సంఘ చరిత్రలో గత 30-40 మన దేశంలోనైతే ఒక 20-25 ఏళ్ళ నుంచి వింత పోకడలు ఉన్నాయి. ఒక ఆయన అంటాడు ఈ మధ్యకాలంలో, యేసుక్రీస్తు ప్రభువు నీలాంటి మనిషే నాలాంటి మనిషే, అద్భుతాలు చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు అంటాడు. నీలాంటి మనిషి అడ్డ యేసు ప్రభు, నాలాంటి మనిషి. అంటే అలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని యేసుక్రీస్తు ప్రభువు ఎరుగును, వాళ్ళు ఎవరో తెలుసు. అలాంటి వారి పట్ల యేసుక్రీస్తు ప్రభువుకు ఏ మాత్రము సహింపు లేదు. నో టాలరెన్స్ ఆర్ జీరో టాలరెన్స్. హీ హ్యాస్ జీరో టాలరెన్స్ ఫర్ సచ్ పీపుల్. బట్ ఫర్ గుడ్ పీపుల్ హీ సేస్, ఆయన అంటున్నాడు క్లియర్గా, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే. పాజిటివ్గా చెప్పాడు ఇక్కడ. సువార్తల్లో ఇంకో చోట నెగిటివ్గా చెప్పాడు. కనుక మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే, లేదా మన సంబంధి మన పక్షంగా మాట్లాడతాడు. రెండొకటే, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటి? ఎవరైతే సర్వ్ చేస్తారో, ఎంత సర్వీస్ అంటే స్మాలెస్ట్ సర్వీస్, లైక్ గిన్నెడు నీళ్ళు ఇవ్వడం. ఆ దేశం ఎండ దేశం, ఇప్పుడు మన దేశం లాగా ఎండకు పోయి వచ్చినప్పుడు ఎవరైనా నీళ్ళు ఇస్తే ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి ఎ గుడ్ హాస్పిటాలిటీ, మంచి హాస్పిటాలిటీ, అది మంచి ఆతిథ్యం. అంటే చిన్నది, నీళ్ళు ఇవ్వడం అనేది పెద్ద విషయమేం కాదు, అతి చిన్నది. ఈవెన్ దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటం వానికి మేలు. తిరుగటి రాయి అంటే ఇట్లా తిప్పేటప్పుడు ఆ తిప్పేదానికి ఏముంటుందంటే ఇట్లా కర్ర ఉంటుంది తిప్పడానికి. మామూలుగా మనము తిప్పే చిన్న రాళ్ళు ఉంటాయి, చిన్నది ఉంటుంది, ఇంత పెద్దది కూడా ఉంటుంది, కొంత బలమును బట్టి తిప్పగలుగుతారు. ఇశ్రాయేల్ దేశంలో గాడిద గడ్డి తిప్పుతారట, పెద్దది, ఆ పెద్ద తిరగల రాయి, ఆ రాయి ఉపయోగించారు. ఇక్కడ మనుషులు తిప్పలేరంట, కష్టం. అది గాడిద గట్టి తిప్పుతారట. అది ఇప్పుడు తిప్పాలి అనంటే ఏవైనా గోధుమలు కానీ ఏవైనా కానీ అక్కడ నలపాలి వాటిని అనంటే ఏం చేయాలంటే ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో పోస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ఇట్లా రంధ్రంలో ఇట్లా ఓ చేత పోస్తూ ఉంటారు, ఓ చేత తిప్పుతూ ఉంటారు అన్నట్టు, ఇలా పోస్తూ తిప్పుతూ ఉంటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు ఇది చూడని వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి తిరగటి రాయని కొట్టండి, వస్తుంది. అదన్నా చూసి తెలుసుకోవచ్చు, ఎందుకంటే తిరగటి రాయి చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా పోస్తూ ఆ రంధ్రము, దీనికి ఆ రంధ్రం కొంచెం పెద్దగా ఉంటుంది, పెద్దది కాబట్టి తిరగటి రాయి, ఆ రంధ్రములో ఒక తాడు పెట్టి ఒకనికి మెడకు చుట్టేసి సముద్రంలో పడేస్తే వాడు బయటకు రాగలుగుతాడా? అది మేలన్నాడు యేసు. అంటే మీ ప్రవర్తన ద్వారా, అహంకారపూరితమైన ప్రవర్తన ద్వారా మీరు ఇతరులను అభ్యంతరపరచకండి. అలా అభ్యంతరపరిస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దట్స్ ది ఐడియా.
నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో నొకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటం వానికి మేలు. అంటే అభ్యంతరపరచడం కంటే చావడమే మేలు అతడు అని అంటున్నాడు. సింపుల్గా మనం ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక మాదిరి చూపించి మార్గం ఏర్పాటు చేశాడు. రెండే విషయం, మాదిరి మార్గం రెండు ఒకటే. అదేంటంటే తగ్గించుకోవాలి, దానికి నేనే మాదిరి అని చెప్పాడు. మార్గము ఆయన చెప్పాడు, సూత్రం చెప్పాడు. ఆ తర్వాత వెంటనే ఒక ఉదాహరణ, పిల్లవాని ఉదాహరణ తీసుకొని ఉదాహరణ చెప్పాడు. అలా చెబుతూ ఉండగా ఈ అందరూ అన్కంఫర్టబుల్గా ఉన్నందువల్ల కొంచెం చాలా కఠినంగా ఉంది బోధ అని అన్కంఫర్టబుల్గా ఉన్నందువల్ల యోహాన్ ఏం చేశాడంటే టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేశాడు. టాపిక్ను మరలా యేసుక్రీస్తు ప్రభు దీంట్లోకే తీసుకొని వచ్చాడు. నీ మాట ద్వారా కానీ నీ క్రియ ద్వారా కానీ అహంకారపూరితంగా ఉండవద్దు, ఇతరులకు అభ్యంతరం కలగ చేయవద్దు. దేవుని రాజ్యంలో స్టేటస్ కంటే సర్వీసే గొప్ప, అది కూడా అతి చిన్న వారికి సర్వీస్ చేయడం మరీ గొప్ప. ఆ విధంగా మనం ఉండేటట్టు దేవుడు మనకు తన కృపను ప్రసాదించగలరు.